పాసిబుల్ ఫర్ బాడీ టు హ్యావ్ అన్ యాక్సలరేషన్ బట్ జీరో వెలిసిటీ. ఎస్, సో ఉండగలదు. ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇన్ కేస్ ఆఫ్ vertically projected body at the maximum height, the velocity is zero, but it has acceleration due to gravity in the downward direction. ఓకేనమ్మా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వెలిసిటీ అంటే వస్తువు ఎంత వేగంగా కదులుతుందో అనేది చెప్తుంది. యాక్సిలరేషన్ అంటే వేగంలో మార్పులు, అంటే ఒక క్షణంలో వస్తువు ఆగినట్టుగా ఉండవచ్చు, అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? జీరో అయిపోద్ది. ఓకేనమ్మా? సో ఎగ్జాంపుల్, ఒక బాల్ మనం స్ట్రైట్ గా పైకి విసిరితే అత్యధిక ఎత్తులో వెళ్తది, అప్పుడు దానికి వేగం జీరో. సో యాక్సిలరేషన్ భూమికి ఆకర్షణ వల్ల క్రిందకి పడిపోద్ది. వెలోసిటీ జీరో అయినా యాక్సిలరేషన్ అనేది ఉంటది. సో వెర్టికల్ ప్రొజెక్టెడ్ బాల్ ఎట్ మాక్సిమం హైట్ అంటే ఏదైనా ఒక బాల్ నేరుగా పైకి విసిరితే దానికి ఎత్తు వెలోసిటీ ఏముంటది? ఇంకా ఏం ఉండదు, జీరో ఉంటది పైకి విసిరినప్పుడు. ఓకేనమ్మా? సో వెంటనే అది ఏమవుతుంది? భూమి ఆకర్షణ వల్ల కింద పడిపోద్ది ఆటోమేటిక్ గా. సో అంటే వేగం ఒక జీరో అయినా, వెలోసిటీ ఒక జీరో అయినా యాక్సిలరేషన్ అనేది ఉంటది. సో అందుకే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బాడీ టు హ్యావ్ అన్ యాక్సిలరేషన్ బట్ హ్యావ్ జీరో వెలిసిటీ ఆల్సో. ఈ పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా? బాల్ ని స్ట్రెయిట్ అప్వర్డ్ కి పైకి వేసినప్పుడు హైయెస్ట్ పాయింట్ లో దానికి వెలోసిటీ జీరో ఉంటది, కానీ ఆటోమేటిక్ గా యాక్సిలరేషన్ ఏం చేస్తుంది? డౌన్వర్డ్ లాగేస్తుంది గ్రావిటీ వల్ల. సో అందుకల్ల వెలోసిటీ జీరో ఉన్న యాక్సిలరేషన్ అనేది ఉంటది. సో యాక్సిలరేషన్ విల్ బి దేర్ ఫర్ బాడీ జీరో వెలిసిటీ ఉన్నా. ఎస్.